Yeah, hi, good morning, guys. Welcome to Adda 247 Telugu channel. ఓకే సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటండి ఐబీపీఎస్ ఆర్ఆర్బి వర్సెస్ ఐబీపీఎస్ పిఓ. ఎస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బికి ఐబీపీఎస్ పిఓకి ఉన్న చేంజెస్ ఎలా ఉన్నాయి చూద్దామా. షార్ట్ డ్యూరేషన్ ఇది. వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్డ్ కదా, ఏంటి ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గుడ్ న్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీంట్లో మనకి ఉన్న అడ్వాంటేజెస్ లైక్ కంపేర్ టు మోస్ట్ ఫేమస్ ఎగ్జామ్, పాపులర్ ఎగ్జామ్ ఏంటి, ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ ఉంది. సో మరి టూకి డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అయితే మీకు చాలా తెలుసు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అంటే ప్రిలిమ్స్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓకి కొన్ని పేపర్స్లో క్వాంట్ అండ్ రీజనింగ్ ఉంది. బట్ ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్లో మాత్రం అలా కాదు అండి. అన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది, బ్యాంకింగ్ నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత క్వాంట్, రీజనింగ్, ఎవ్రీ సెక్షన్ ఉంటుంది దాంట్లో అయితే. సో ప్రిలిమినరీ పార్ట్ నిజంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓలో కొంచెం ఈజీ అని చెప్పొచ్చు కదా. గైస్ వచ్చారా అందరూ? వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ ఎవ్రీవన్. చలో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా సెలెక్షన్ ప్రొసీజర్లో మాత్రం మీకు తెలుసు, బోత్ ఐబీపీఎస్ పిఓ అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓలో ఎస్పెషల్లీ ఆఫీసర్ స్కేల్ 1 తీసుకుంటే ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 3 phases. ఫస్ట్ వన్ ఏంటి, ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. అయితే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ రెండు కూడా మీకు తెలుసు ఏంటంది, ఆబ్జెక్టివ్ బేస్డ్, ఆబ్జెక్టివ్ నేచర్ అని చెప్తాం. అలాగే ఏదైతే ఐబీపీఎస్ పిఓలో కాల్డ్ ఫర్ కామన్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఎలా అంటే నోడల్ బ్యాంక్ హెడ్స్ కండక్ట్ చేస్తారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓలో మాత్రం ఇంటర్వ్యూ ఎవరు కండక్ట్ చేస్తారండి, ఇంటర్వ్యూ ఈజ్ కోఆర్డినేటెడ్ బై నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఆఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాబార్డ్. మీరు బ్యాంక్స్ విన్నారు కదా, రూరల్ బ్యాంక్స్ వేరు, నార్మల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ వేరు. గ్రామీణ వికాస బ్యాంక్స్ అంటాం కొన్నిటిని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసవి మన విలేజెస్లో చూస్తాం. అదే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ డిఫరెంట్. ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేది డిఫరెంట్ టీమ్స్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి స్కేల్ 1 ఆఫీసర్ ఏదైతే ఉందో ఐబీపీఎస్ ఆర్ఆర్బిలో, దానికి ఐబీపీఎస్ పిఓకి నిజంగా ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. ఐబీపీఎస్ పిఓలో ఏంటండి, మనకి నిజంగా 3 ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయి 3 లెవెల్స్లో? అఫ్ కోర్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ప్రిలిమినరీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అడుగుతారు, క్వాంట్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. అదే మీరు ఐబీపీఎస్ ఆర్ఆర్బి, ఇప్పుడు మన నోటిఫికేషన్ ఏదైతే ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1 ఉందో దాంట్లో మాత్రం 2 సబ్జెక్ట్సే ఉంటాయి. ఒకటేంటి, రీజనింగ్ ఉంటుంది, తర్వాత న్యూమరికల్ అబిలిటీ ఉంటుంది. సో అది మేజర్ డిఫరెన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ మన ఎగ్జామ్లో లేదండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన ఎగ్జామ్లో లేదు. దేంట్లో, ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓలో నో ఇంగ్లీష్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ ఓన్లీ ఇన్ ప్రిలిమ్స్లో. అది మేజర్ డిఫరెన్స్. అంటే మీరు టైంని క్వాంటికి అండ్ రీజనింగ్కి స్పెండ్ చేసుకోవచ్చు ఇప్పుడే. అంటే ఇప్పుడే ఇంగ్లీష్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఇంగ్లీష్కి స్పెండ్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఎగ్జామ్కి ముందు, మెయిన్స్కి ముందు మనం వర్కౌట్ చేయలేం. లాంగ్ రన్ మినిమం ఒక 5 to 6 months స్పెండ్ చేయాలి రెగ్యులర్గా వర్డ్స్ నేర్చుకోవడం, ఒక రెగ్యులర్గా ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయడం. సో దానికోసం ఒక 1 hour అయితే స్పెషల్గా కేటాయించుకోండి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి, మెయిన్స్లో చెప్పండి, ఐబీపీఎస్ పిఓలో అయితే రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, క్వాంట్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి, మనకి ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్లో ఉన్నాయి, ఐబీపీఎస్ మెయిన్స్ ఎగ్జామ్లో. అలాగే మరి మెయిన్స్ ఆర్ఆర్బి, ఐబీపీఎస్ ఆర్ఆర్బిలో మెయిన్స్కి మాత్రం సేమ్ అన్నీ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, క్వాంట్ ఉంది, జిఎస్ ఉంది, అంటే జనరల్ అవేర్నెస్ అని, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంది. కాబట్టి ఐ కెన్ సే మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్లో అయితే క్లియర్గా డిఫరెన్స్ లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ రెండింటికి కూడా సేమ్ ఉందండి. అయితే మరి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే నిజంగా చెప్పాలి అంటే ఐబీపీఎస్ పిఓ ఉంది కదా, లెవెల్ పేపర్ లెవెల్ మాత్రం గ్రేటర్ డిఫికల్టీ దాన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ. ఆర్ఆర్బి పిఓలో ఉన్న డిఫికల్టీ కంటే ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ నిజంగా టఫ్గా ఉంటుంది. అది మనకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మెయిన్స్లో డిఫరెన్స్ లేకపోయినా కూడా అదొకటి మేజర్ డిఫరెన్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మాత్రం ఎవ్రీథింగ్ సేమ్. ఇంగ్లీష్ చదవాల్సిందే, రీజనింగ్ చేయాల్సిందే, జనరల్ అవేర్స్ చూడాల్సిందే, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వర్కౌట్ చేయాల్సిందే. కాబట్టి మీరు కామన్గా ప్రిపేర్ కావచ్చు అండి. అంటే ఐబీపీఎస్ పిఓకి ఐబీపీఎస్ ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు రెండింటిపైన ఫోకస్ చేయండి. ఏంటంటే టెస్ట్ సిరీస్లు రాసి దానికి తగ్గ టెస్ట్ సిరీస్ అంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ వేరేవి రాస్తే మీకు అదే సింక్లోకి వస్తారు. సో ఇదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ మేజర్ డిఫరెన్స్ అండి, ఒక్క ఓన్లీ ప్రిలిమ్స్లో ఉంది. సో తర్వాత మనం చూడాల్సింది నిజంగా కెరీర్ గ్రోత్ ఎలా ఉంది, దేంట్లో ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఐబీపీఎస్ పిఓకి వచ్చేసరికి చాలా చాలా డిఫరెంట్, అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ప్రమోషన్ ఆపర్చునిటీస్. ఐబీపీఎస్ పిఓలో ఎక్కువ ఉంటాయండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ కాదు అంటే డిస్కరేజ్ చేయట్లేదు నేను, బట్ రియల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐబీపీఎస్ పిఓకి ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఎక్కువ. అంటే దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఆల్ ఓవర్ కంట్రీ ట్రావెల్ చేయాలి ఐబీపీఎస్ పిఓ అయితే. ఓకే, ఇంకా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ చూద్దాం, లాస్ట్లో కూడా చూద్దాం ఆ పాయింట్స్. ఫస్ట్ అయితే నేను కెరీర్ గ్రోత్ గురించి చెప్తున్నాను. కెరీర్ గ్రోత్ అంటే ఎవరైనా ఏం చూస్తారు, ప్రమోషన్సే చూస్తారు, డిసడ్వాంటేజెస్ కాన్సెప్ట్ చూడరు. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా పాజిటివ్ పాయింట్స్ మీద. కెరీర్ గ్రోత్ మాత్రం ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి దేంట్లో అంటే ఐబీపీఎస్ పిఓ, నాట్ ఇన్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ చాలా డైరెక్టర్స్ ఉంటారు. కమర్షియల్ బ్యాంక్స్కి ఉన్న చాలా డైరెక్టర్స్ కూడా రైట్ నౌ వాళ్ళు ఒకప్పుడు పీఓస్గా స్టార్ట్ చేశారు, కెరీర్ని పీఓగా స్టార్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వరకు వెళ్ళారంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే, కొందరు ఈవెన్ ఆర్బీఐ వరకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎర్లీ ఏజ్లో ఐబీపీఎస్ పిఓగా జాయిన్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మరి ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1 ఎలా ఉంటుందంటే చూడండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా కదా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మన లోకల్ ఏరియాలో ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కడ అండి అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోజర్ ఉండదు దీంట్లో. ఇప్పుడు హైదరాబాద్ ఎస్బీఐలో చేసిన వాళ్ళు బెంగళూరు డైరెక్టర్గా వెళ్ళడం, అంటే బెంగళూరులో ఒక బ్యాంక్ రీజనల్ డైరెక్టర్గా వెళ్ళడం, ఇదంతా పాసిబిలిటీ ఉంది. కానీ రూరల్ బ్యాంక్స్లో ఎవరైతే మనం వెళ్తున్నామో రూరల్ బ్యాంక్స్లో డెఫినెట్గా ఒక సడన్ స్టేట్లోనే కదా మనం ట్రావెల్ చేసేది. ఇప్పుడు తెలంగాణలో సెలెక్ట్ అయితే మ్యాక్స్ తెలంగాణ ఏపీ అంతే. సో కాబట్టి దీంట్లో ఉన్న ప్రమోషన్స్ మనకి నిజంగా చెప్పాలి అంటే తక్కువగా ఉంటాయి కంపేర్ టు ఐబీపీఎస్ పిఓ. లిమిటెడ్ మ్యాక్సిమం ఎక్కడి వరకు వెళ్తామంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వరకు వెళ్ళొచ్చు మ్యాక్సిమం. ఓకే, సో కెరీర్ గ్రోత్ మీరు ఒకవేళ కెరీర్ గ్రోతే కంపేర్ చేస్తే ఐబీపీఎస్ పిఓ ఇస్ బెటర్. ఓకే, అలాగే మరి పోస్టింగ్ లొకేషన్స్ ఎలా ఉంటాయి నిజంగా ఐబీపీఎస్ పోస్టింగ్ లొకేషన్స్ చూడండి. అయితే ఇక్కడ ఐబీపీఎస్ పిఓ ఏదైతే ఉందో అంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో వర్క్ చేస్తాం కదా, నిజంగా ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. హార్డ్లీ 3 or 4 years ఒక బ్యాంక్లో మీరు వర్క్ చేసేది పీఓగా. క్లర్క్గా ఉంటే మాత్రం అది డిఫరెంట్ కంప్లీట్గా. క్లర్క్కి ట్రాన్స్ఫర్స్ తక్కువ అండి. పీఓగా ఉంటే మాత్రం 3 to 4 yearsకి ఒకసారి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రాన్స్ఫర్ అవుతుంది కూడా. సమ్ టైమ్స్ మరి ఏరియాస్ ఎక్కడ ఉండొచ్చు, సమ్ టైమ్స్ రూరల్లో ఉంటాయి, సమ్ టైమ్స్ అర్బన్ ఏరియా ఉంటుంది. అర్బన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ, రూరల్ అంటే ఎక్కడో నిజామాబాద్ దగ్గర ఆర్ గుంటూరు దగ్గర ఏదో విలేజ్లోకి వెళ్ళడం, అంటే అలాంటి పాసిబిలిటీ కూడా ఉంది దీంట్లో. కంపల్సరీ అర్బన్ ఏరియాలో ఉంటాని లేదు. ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి ఐబీపీఎస్ పిఓలో. అలాగే మరి ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1 ఎలా ఉంటుందంటే యాక్చువల్గా సిన్స్ ఆర్ఆర్బి బ్యాంక్స్ ఎక్కడ ఉన్నాయి, ఉండేవే రూరల్ ఏరియా. రూరల్ అంటే నార్మల్ సెమీ అర్బన్ ఏరియాస్. ఇప్పుడు ఒక కరీంనగర్ తీసుకోండి, అదొక టౌన్. ఓకే, రాజమండ్రి తీసుకోండి, అదొక టౌన్. అంటే హైదరాబాద్ అంత పెద్ద సిటీస్ కాకపోయినా సెమీ అర్బన్ ఏరియాస్ అని చెప్తాం. కొన్ని కేసెస్లో ఆ టౌన్స్లో కూడా ఉంటాయి సరౌండింగ్స్లో, ఆర్ కొన్ని కేసెస్లో అంటే మ్యాక్సిమం కేసెస్లో మోస్ట్లీ మాత్రం ఎక్కువగా రూరల్ ఏరియాస్ అంటే మండల్స్ ఉంటాయి కదా, మనం మండలం కానీ ఇట్లా చెప్తాం కదా మన ఏరియాలో. సో అట్లాంటి ప్లేసెస్లో ఎక్కువ ఉంటాయండి. క్లియర్గా మైండ్లో పెట్టుకోండి, ఐబీపీఎస్ ఆర్ఆర్బి వచ్చేది మోస్ట్లీ 90% రూరల్ ఏరియాస్.
అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజెస్ మనం చూసుకోవాలి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓలో దీంట్లో యాక్చువల్గా హోమ్ ప్లేస్లో అంటే మీ హోమ్ టౌన్కి దగ్గరగా ఉండే ఛాన్సెస్ 90% కంటే ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి? హార్డ్లీ 10 or 15. ఏ స్టేట్ తీసుకున్నా కూడా మీరు ఇనీషియల్ డేస్లో వేరే డిస్ట్రిక్ట్లో వర్క్ చేసినా కూడా తర్వాత ఫర్దర్గా మీ హోమ్ టౌన్కి అంటే మీ సరౌండింగ్స్లో మీరు ఎక్కడైతే పుట్టి పెరిగారో ఆ ప్లేస్లో మనం ఉండొచ్చు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్. బట్ ఐబీపీఎస్ పిఓలో ఛాన్స్ లేదు, దాంట్లో గ్యారంటీ లేదు. అంటే ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి, తర్వాత ఒకసారి ఉన్న తర్వాత ఎప్పుడో ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ అంటే మీ ఏపీకే రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. వీళ్ళని తీసుకెళ్ళి తమిళనాడు, కేరళను ఇంకెక్కడో మాత్రం పోస్టింగ్ ఇయ్యారు కాబట్టి ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ శాలరీస్? మనకు శాలరీస్ ఇంపార్టెంట్ పాయింట్. శాలరీస్ మరి ఎలా ఉంటాయి చూద్దాం. శాలరీస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామా? స్టిల్ సౌండ్ తక్కువగా ఉందా గైస్? వినబడట్లేదా? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్లికేషన్, ప్లీజ్ అప్లై దిస్. ఎవరైనా ఒకరు కన్ఫర్మ్ చేయండి. వాయిస్ క్లియర్గా ఉంది కదా? అంటే చూడండి, ఇప్పుడు జూలైకి పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళు ఇప్పుడు కోవిడ్-19 వల్ల మేబీ కొందరు రిక్వెస్ట్ పెడుతున్నారు ఆల్రెడీ. ఎందుకంటే జూలైలో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. అచ్చా, ఫైనల్ ఇయర్ మీరు ఎప్పుడు పాస్ అవుతున్నారు? అచ్చా, నెక్స్ట్ ఇయర్ కంటే లేదండి, ఇప్పుడు పాస్ ఎవరైతే అవుతున్నారో జూలై 1st మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ లేట్గా కండక్ట్ చేస్తున్నారు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్లోకి వచ్చే వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. సరే, శాలరీస్ గురించి ఒకసారి చూద్దాం. మరి శాలరీస్ ఎలా ఉన్నాయి? నిజంగా ప్రజెంట్ బేసిక్ శాలరీ ఆఫ్ ఐబీపీఎస్ పిఓ ఎంత ఉందంటే 25,000 అప్రాక్సిమేట్, అంటే అరౌండ్ చెప్తున్నాను, 25,000 వరకు ఉంది. అంటే అది బేసిక్ శాలరీ. మరి గ్రాస్ శాలరీ ఎలా ఉంటుందంటే అరౌండ్ 40,000 వస్తుంది. 40,000 అంటే 40+ వస్తుంది, అలవెన్సెస్ కలుపుకొని. లైక్ హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రావెలింగ్ అసిస్టెన్స్ అది ఉంటుంది, ట్రావెలింగ్ అలవెన్స్, ఇవన్నీ కలుపుకొని 40+ వస్తుంది దేంట్లో? ఐబీపీఎస్ పిఓలో. అయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అన్నారు కదా, హైదరాబాద్ అనే పెద్ద సిటీలో, చెన్నై, బెంగళూరు పెద్ద సిటీస్లో ఎక్కువ వస్తుంది హెచ్ఆర్ఏ, ఎందుకంటే రెంట్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న సిటీలో కొంచెం తక్కువ వస్తుంది, హార్డ్లీ ఒక 3-4,000 డిఫరెన్స్ ఉంటుంది. అది పెద్ద మ్యాటర్ కాదు, ఓకేనా? ఎందుకంటే నార్మల్ సెమీ అర్బన్లో ఉంటే ఆ ఖర్చులు అలాగే ఉంటాయి, అర్బన్ సిటీ పెద్ద సిటీలో ఉంటే ఆ ఖర్చులు అలాగే ఉంటాయి, కాబట్టి అది కంపేర్ చేసుకోకండి పెద్దగా. అయితే ఇక్కడ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1కి నిజంగా టేక్ హోమ్ శాలరీ ఎలా ఉందంటే ఇట్ వేరీస్ 30 to 40 మధ్యలో వస్తుంది. ఒక 5,000 to 6,000 తక్కువగా ఉంది జనరల్గా. 5,000 to 6,000 మాత్రం తక్కువ ఉంది ఎవరితో కంపేర్ చేస్తే? ఐబీపీఎస్ పిఓ వాళ్ళతో కంపేర్ చేస్తే. అయితే ఇక్కడ అలవెన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి. అకామిడేషన్కి కానీ, ట్రావెలింగ్ అలవెన్స్ కానీ, మెడికల్ బెనిఫిట్స్ కానీ, న్యూస్ పేపర్ రీఎంబర్స్మెంట్, ఇవన్నీ కూడా అంటే యాజ్ పర్ ఐబీపీఎస్ పిఓలో ఎలా ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1లో కూడా ఉన్నాయి. సో మీరు అంటే బేసిక్గా ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ గురించి పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అరౌండ్ యూ విల్ గెట్ 40 మినిమం. ఓకే, అయితే జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంది, కెరీర్ గ్రోత్, జాబ్ ప్రొఫైల్, వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా. ఓకే, మనకి కెరీర్, జాబ్ ప్రొఫైల్, వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నిజంగా చెప్పాలంటే జాబ్ ప్రొఫైల్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్, ఏదైతే ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ పిఓ ఉన్నారు, అలాగే ఆర్ఆర్బీ బ్యాంక్ పిఓ ఉన్నారు ఆఫీసర్ స్కేల్ 1, నిజంగా చాలా అంటే డిఫరెన్స్ అయితే ఉంది. చాలా వెర్సటైల్గా ఉంటుంది. ఎవరిది? కమర్షియల్ బ్యాంక్ పిఓ అంటే చాలా డిఫరెంట్ కేసెస్తో డీల్ చేయాల్సి వస్తుంది దేంట్లో? నార్మల్ కమర్షియల్ ఐబీపీఎస్ పిఓ. అదే ఆర్ఆర్బీకి స్పెసిఫిక్ వర్క్ ఉంటుంది ఎక్కువగా, అంటే చాలా వర్సటైల్గా అంటే చాలా డిఫరెంట్ కేసెస్ అంతగా చూడాల్సిన అవసరం ఉండదు. అయితే బిగ్గెస్ట్ ఒక డిఫరెన్స్ ఉంది ఏంటంటే పిఓ, ఐబీపీఎస్ పిఓకి ఆర్ఆర్బీ పిఓకి నిజంగా ఒక డిఫరెన్స్ కూడా ఉంది, మంచి డిఫరెన్స్ ఉంది. అయితే చాలా సెక్షన్స్ ఉంటాయి కమర్షియల్ బ్యాంక్స్లో. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో సెక్షన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. చాలా డిఫరెంట్ కేసెస్ కూడా ఉంటాయి కమర్షియల్ బ్యాంక్స్లో, అంతగా ఆర్ఆర్బీలో ఉండవు. ఆర్ఆర్బీలో ఎక్కువగా మనకి రిలేషన్స్ ఎవరితో ఉంటుందంటే రూరల్ ఏరియాలో
ఎస్పెషల్లీ ఫార్మర్స్తో కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో కానీ ఉంటాయి ఎక్కువగా. అంటే డిఫరెంట్ లోన్స్ పరంగా చూస్తే కమర్షియల్ బ్యాంక్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సిటీ ఏరియాస్లో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడం, ఓకే, బిజినెస్ లోన్స్ అని ఇవి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి ఆర్ఆర్బీతో కంపేర్ చేస్తే. అక్కడ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, అలాగే ఆఫీసర్ స్కేల్ 1 ఏదైతే ఉందో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, అది లిమిటెడ్ టు పర్టికులర్ ఏరియా అండి. ఇప్పుడు మీరు ఒక రూరల్ ఏరియాలో ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ జోన్ వర్క్ మాత్రమే కన్సిడర్ చేస్తాం దీంట్లో. ఓకే, అలాగే వెరాస్ ఆర్ఆర్బీ ఆఫీసర్స్కి అంటే పవర్స్ పరంగా చూస్తే చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే కొన్ని హయ్యర్ అథారిటీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మేనేజర్ అవైలబిలిటీ లేకపోతే ఇన్ఛార్జ్ బ్యాంక్ మేనేజర్గా ఉండాల్సి వస్తుంది. సో కంప్లీట్ అథారిటీస్ కంప్లీట్ పవర్స్ కోసం మళ్ళీ ఆ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉందో వాటి హెడ్ ఆఫీస్ నుంచి అప్రూవల్స్ తెచ్చుకోవాలి. సో అలాంటి కొన్ని లిమిటేషన్స్ కూడా ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1లో ఉన్నాయండి. అయితే వైల్ ప్రొవైడింగ్ క్రెడిట్ అండ్ ఫెసిలిటీస్ టు, అంటే ఎక్కువగా ఫార్మర్స్కి అగ్రికల్చరల్ లోన్స్కి, అంటే ఇప్పుడు ట్రాక్టర్స్ కానీ ఇలాంటివి కొంటుంటాం కదా విలేజెస్లో, సో అవి ఆ డీలింగ్స్ ఎక్కువ ఉంటాయండి రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ. తక్కువ. అదే పీఓకి వచ్చేసరికి స్పెషలైజేషన్స్ చాలా ఉంటాయి. ఎలా అంటే కార్పొరేట్ ఫైనాన్స్ అని, అంటే ఐటీ సెక్టార్స్లో లోన్స్ ఇవ్వడం, అది రూరల్ ఏరియాస్లో ఉండవు. ఐటీ సెక్టార్స్కి లోన్స్ డిఫరెంట్గా ఉంటాయి కంప్లీట్గా. మర్చెంట్ బ్యాంకింగ్ అని ఉంటుంది. మర్చెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఆన్లైన్ అంతా ఆన్లైన్ అయిపోయింది. ఓకే, సిటీస్లో ఉండే మనం అంటే ఎక్కువగా మర్చెంట్ బ్యాంకింగ్ వాడతాం, ఆన్లైన్ ఎక్కువ వాడతాం, బట్ రూరల్ ఏరియాలో ఆ ప్రెషర్ ఉండదు అసలు. అంటే ప్రతి ఒక్కరికి మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, దీంట్లో ఐబీపీఎస్ పిఓ కంపల్సరీ అవన్నీ ప్రొవైడ్ చేయడం. నాట్ ఓన్లీ ఫర్ పర్సన్స్, ఇప్పుడు పర్సన్ కాదు, ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీకి ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఐబీపీఎస్ పిఓకి వర్క్ లోడ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది జనరల్గా అయితే. అయితే నిజంగా పిఓ ఎక్కువ నేర్చుకుంటారా, ఐబీపీఎస్ పిఓ ఎక్కువ నేర్చుకుంటారా, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 ఎక్కువ నేర్చుకుంటారా అంటే వర్క్ పరంగా ఐబీపీఎస్ పిఓకి నేను చెప్పాను కదా వర్సటాలిటీ ఎక్కువ ఉంది. వర్సటాలిటీ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ డిఫరెంట్వి చూస్తారు వాళ్ళు. సో డెఫినెట్గా ఐబీపీఎస్ పిఓ నేర్చుకునేది వేరు. మ్యాక్సిమం అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉండదు, బట్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటారు వర్క్ పరంగా చూస్తే. అయితే నిజంగా వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది, మనం వర్క్ ప్రెజర్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక జాబ్ని డిసైడ్ చేసుకునేటప్పుడు. ఓకే, వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వర్క్ ప్రెజర్ అయితే ఐబీపీఎస్ పిఓలో ఎక్కువ ఉంటుంది, డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అయితే ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్తున్నాను నేను. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1లో వర్క్ ప్రెజర్ నిజంగా తక్కువ. ఒక లిమిటెడ్ ఏరియాకి ఉంటాం కాబట్టి వర్క్ తక్కువ. ఐబీపీఎస్ పిఓలో వర్క్ ఎక్కువ. వర్క్ ప్రెజర్ చూస్తే ఐబీపీఎస్ పిఓ ఇస్ బిట్ టార్చర్డ్ ఆఫ్ కోర్స్. అయితే అడ్వాంటేజెస్ ఏంటంటే బెటర్ ప్రమోషన్స్ ఐబీపీఎస్ పిఓలో. ఓకే, వెరైటీ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పోజర్ అంటే మనం చాలా డీల్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ. ఇవన్నీ ఐబీపీఎస్ పిఓలో ఉన్న అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే వర్క్ ప్రెజర్ ఒకటి, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయలేరు, 100% బ్యాలెన్స్ అయితే చేయలేరు ఐబీపీఎస్ పిఓ. చాలా రేర్ కేసెస్లో, తక్కువ కేసెస్లో మాత్రమే హ్యాండిల్ చేయగలరు. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఇదొక హెడేక్ దేంట్లో ఐబీపీఎస్ పిఓలో. అంటే ఇవన్నీ మీరు కన్సిడర్ చేయండి. నాకు కెరీరే కావాలి, నాకు వర్కే కావాలి అనుకుంటే మీ ఇష్టం ఐబీపీఎస్ పిఓ. లేదు నేను కొంచెం లిమిటెడ్ వర్క్ తక్కువ ఉన్నా పర్లేదు, బట్ నాకు ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉండకూడదు, ఓకే వర్క్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉండాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి వాళ్ళకి మాత్రం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే, దట్ టు హోమ్ పోస్టింగ్ 100% ఆల్వేస్ హోమ్ పోస్టింగ్. ఎంత ట్రాన్స్ఫర్ చేసినా ఒక డిస్ట్రిక్ట్ నుండి పక్క డిస్ట్రిక్ట్లే కాబట్టి ఎక్కువగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. గ్రోత్ మాత్రం తక్కువ, ప్రమోషన్స్ తక్కువనే, గ్రోత్ కూడా తక్కువనే. సో అది మైండ్లో పెట్టుకొని మీరు డిసైడ్ అవ్వండి. ఇవి మేజర్ డిఫరెన్సెస్ అండి. ఓకేనా, మేజర్ డిఫరెన్సెస్. నేను పర్సనల్గా ఏం కన్సిడర్ చేస్తానంటే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఫస్ట్ చూసుకుంటాను, ఎందుకంటే మీకు డిసైడ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. సరే నాకు వేరే ప్లేసెస్కి ట్రావెలింగ్కి ప్రాబ్లం లేదు, నాకు కెరీర్ వర్క్ పరంగా బాగా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఐబీపీఎస్ పిఓ రిఫర్ చేస్తాను, ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను. లేదు నాకు హోమ్ పోస్టింగ్ ప్లస్ నా ప్లేస్కి దగ్గరగానే ఉండాలి, వర్క్ ప్రెషర్ నాకు అంతగా వద్దు, పర్సనల్ లైఫ్ నేను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను మాత్రం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1కి మాత్రమే ప్రిఫర్ చేస్తాను.
ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏది ఎలా మీరు ప్రిఫర్ చేసుకోవాలని. సరే మీరు డౌట్స్ అడగండి. ఇప్పుడు డౌట్స్ నాకు క్రాంతి నీ డౌట్ ఏంటి ఒకసారి చెప్పు. ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అడిగినావు అదేనా? ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు పాస్డ్ అవుట్ అయితే అంటే జూలైలో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇయర్ పాస్డ్ అవుట్స్ వాళ్ళకి లేదు. నెక్స్ట్ ఇయర్ అంటే 2021 అది చెప్పాను నేను ఆల్రెడీ నీకు. కట్ ఆఫ్తోనే డిసైడ్ అవుతారా? కట్ ఆఫ్ మీరు ఎందుకు కట్ ఆఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? మనకు అంటే ఏం వర్కౌట్ చేయాలి సిలబస్ ప్యాటర్న్ చూసుకొని స్టార్ట్ వర్కింగ్. వైయూసీ కట్ ఆఫ్ అది ఈజీగా గూగుల్లో దొరుకుతుంది. కట్ ఆఫ్ నేను లాస్ట్ సెషన్లో చెప్పాను, లాస్ట్ సెషన్లో చూడండి. కట్ ఆఫ్ కావాలంటే మీకు కేటగిరీ వైజ్ అన్నీ చెప్పాను నేను యాక్చువల్గా, అంటే ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ. ఓకే, సో కట్ ఆఫ్ అంటే అరౌండ్ 55 to 60లో ఉన్నాయండి ఓపెన్ కేటగిరీలో. ఇంకా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఇంకా తక్కువగా ఉంది, ఎందుకంటే మనకి 80 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రిలిమ్స్లో, 45 minutes మాత్రమే. సో బెస్ట్ ఐడియల్ అటెంప్ట్ మీరు 55 to 60 అని చెప్పొచ్చు. ఓకే, వాయిస్ క్లియర్గా లేదా? ఫైన్ ఓకే. ఓకే, శాలరీస్ కొన్ని అంటే వేరియేషన్ ఉందండి. కొన్ని ప్లేసెస్లో నేను చెప్పాను కదా హెచ్ఆర్ఏ బట్టి వేరీ అవుతుంది. హెచ్ఆర్ఏ అంటే కొన్ని టౌన్స్లో ఉంటే, సిటీస్లో ఉంటే, విలేజెస్లో ఉంటే హౌస్ రెంట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి దానికి తగ్గ హెచ్ఆర్ఏ మారిపోతుంది. సో 3,000 to 4,000 ఎలాగో వేరియేషన్ వస్తుంది. 40,000 ఉండొచ్చు, ఓకే 36, 39 ఉండొచ్చు, 42 ఉండొచ్చు కొన్ని ప్లేసెస్లో. మీ లొకేషన్ని బట్టి ఉంటుంది అది. సో మన అడ్డా నుండి యాక్చువల్గా మనం ప్రొవైడ్ చేయబోతుంది ఏంటంటే, ఎస్ ఆఫ్ కోర్స్ కోచింగ్ అయితే క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము 15th నుండి, ఓకేనా? అలాగే మీకు కొన్ని నేను ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాను. అంటే కొందరు అడిగారు ఫీ ఎంత ఉంటుంది, ఫైనల్ ఫీ, అవన్నీ ఇప్పుడు డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమిస్తున్నామంటే మీరు అడ్డా స్టోర్లోకి వెళ్ళి టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయండి. అంటే టెస్ట్ సిరీస్ మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే, కోచింగ్స్ ఫ్రెషర్స్ కావాలి అనుకుంటే కూడా మీరు కోచింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిపిఎస్, ఆర్ఆర్బి, టార్గెట్ ఐబిపిఎస్, ఆర్ఆర్బి క్లాసెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు కోచింగ్ కావాలి అనుకుంటే మనం తెలుగు స్టేట్స్ కదా, తెలుగుది ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఉందండి. యాక్చువల్గా ఇక్కడ చూడడానికి 5,000 అంటే 6,000 ఉంది ఫీజు. అది కాదు, మీరు కొన్ని ఎంట్రీ చేయాలి డీటెయిల్స్. అది ఎలా అంటే కూపన్స్ ఎంట్రీ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి ఎంట్రీ చేశాను, అలాగే ఫ్యాకల్టీ కోడ్ Y232 ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ చేశాను. అప్లై చేద్దాం. అంటే మీకు క్లాసెస్ వచ్చేసి 1,300 ఫైనల్ ప్రైస్, ఇది 1,379 రూపీస్ పడుతుంది. అంటే 1,400 రూపీస్ అనుకోండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్, వ్యాలిడిటీ ఎన్ని మంత్స్ చేశారు? నిజంగా 12 months చేశారు. వ్యాలిడిటీ అన్నీ కూడా డబుల్ చేస్తాం. కొత్త ఆఫర్. సో 130 hours క్లాసెస్ ఉంటాయి. రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు డీటెయిల్స్ అన్నీ చూడండి. బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం? 15th జూలైకి. ఇంకో 4 days మాత్రమే ఉంది. అలాగే ఎవ్రీడే 3 to 6 PM క్లాసెస్ జరుగుతాయి, సోమవారం నుండి శుక్రవారం వరకు. జనరల్గా సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. మీకు స్టడీ ప్లాన్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చండి. మీరు అది చూడండి స్టడీ ప్లాన్, ఓకేనా? స్టడీ ప్లాన్లో షెడ్యూల్ ఉంటుంది, ఎప్పుడు ఏ క్లాసెస్ అవుతాయి అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఐబిపిఎస్, ఆర్ఆర్బిపిఓ, రీజనింగ్, క్వాంట్ మాత్రమే డిస్కస్ చేస్తాం ఇప్పుడు ప్రిలిమ్స్లో, ఎందుకంటే ఇంగ్లీష్ లేదు దీంట్లో, ఇంగ్లీష్ కూడా కన్సిడర్ చేయట్లేదు. సో అందరికీ దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేస్తామండి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. అలాగే ఒకవేళ మీకు ఫర్దర్ ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే సేమ్ ఐబిపిఎస్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే ఐబిపిఎస్ ఆర్ఆర్బి మాక్ టెస్ట్ సిరీస్ తెలుగు అని పెట్టండి. అయితే ఇక్కడ
డెఫినెట్గా మీకు మళ్ళీ ఆఫర్స్ కావాలి కాబట్టి 699 ఉంది, అది కాదు యాక్చువల్ ప్రైస్. మీరు ఎంట్రీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేసామనుకోండి, 160 రూపీస్కి మీకు 35 మాక్ టెస్ట్ పేపర్స్ ఇస్తున్నారు. 160 రూపీస్ కంటే హార్డ్లీ ఒక పేపర్కి 4 రూపీస్ అనుకోండి యావరేజ్గా తీసుకుంటే కూడా. బట్ మీరు కోచింగ్ తీసుకోండి అని నేను కంపల్సరీ ఏం చెప్పట్లేదు, అది మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మీకు ఆల్రెడీ కావాలి అనుకుంటే తీసుకుంటారు, కానీ ఎవరో చెప్తే అయితే మీకు అంటే అట్లా ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, లేదంటే అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్ మాత్రం రాయండి కంపల్సరీ. టెస్ట్ సిరీస్ ఎందుకు అంటే డైలీ మీకు ఒక టైంని ఎంగేజ్ చేసి రాయిస్తుంది కరెక్ట్గా, ఒక డిసిప్లైన్డ్గా. అది టెస్ట్ సిరీస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటారు, ఎందుకంటే వీక్ ఏరియాస్ తెలుస్తాయి, స్పీడ్ అండ్ యాక్యురసీ ఎట్లా మెయింటైన్ చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి కాదు ఇది. స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ డెప్త్ నాలెడ్జ్ లేకపోయినా క్రాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్పీడ్ అండ్ యాక్యురసీతో. దాని గురించి టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా రాయండి. 35 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం. ప్రిలిమినరీకి 20 మార్క్ టెస్ట్ ఉంటాయి, మెయిన్స్కి 10 ఉంటాయి. మొత్తం పేపర్స్ ఎన్నండి 35 పేపర్స్. దానికి అంటే పాతవి 5 పేపర్స్ యాడ్ చేస్తున్నాం. సో టోటల్ 35 ఉంటాయి. అయితే ప్రైస్ వచ్చేసరికి ఫైనల్ ప్రైస్ 160 రూపీస్ మాత్రమే, చాలా రీజనబుల్ ప్రైస్. వ్యాలిడిటీ ప్రస్తుతానికైతే 6 మంత్స్ ఇచ్చారు. మీకు 6 మంత్స్లో మెయిన్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇవి డేట్స్ అండి, 20th జూలై అని, 27th జూలై అని. సో వీక్లీ వన్స్ ప్రస్తుతానికి. లాస్ట్లో కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికైతే వీక్లీ వన్స్. స్టడీ ప్లాన్ కూడా చూడండి ఇక్కడ డీటెయిల్గా. ఓకే, అలాగే ప్రైవేట్ జాబ్స్, ఇక్కడ ప్రైవేట్ జాబ్స్ లేవండి, మొత్తం మనం గవర్నమెంట్ జాబ్స్ గురించే డిస్కస్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, అలాగే ఐబిపిఎస్ ఆర్ఆర్బి ఆఫీసర్ స్కేల్ 1 మాక్ టెస్ట్ సిరీస్ ఇన్ తెలుగు ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసామో. ఓకే, ఇది క్లర్క్ దండి, స్మాల్ డిఫరెన్సెస్ ఏం లేదు. క్లర్క్ ఉంది, ఇక్కడ పిఓ ఉంది. ఇవి కూడా 35 టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం. సేమ్ ప్రైస్, సేమ్ 160 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ డేట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, 1 డే గ్యాప్తో ఉన్నాయి, చూసుకోండి స్టడీ ప్లాన్. సో నేనైతే దీంట్లో ర్యాంకింగ్ కూడా వస్తుంది, మీరు మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో తెలుస్తుంది. ఎవ్రీథింగ్ లీడర్ బోర్డ్ అంటాం దాన్ని. ర్యాంకింగ్ రావడం, అనాలిసిస్ రావడం, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు కోచింగ్ అవసరం ఉంటేనే తీసుకోండి, కానీ అవసరం లేకపోతే అవసరం లేదు. బట్ టెస్ట్ సిరీస్లు మాత్రం రాయండి. టెస్ట్ సిరీస్లు రాస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మీకు. అలాగే ఐబిపిఎస్ కోర్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫైనల్గా 1400కి ప్రైస్, ఫైనల్గా 1400కి వస్తుందండి. ఇది వ్యాలిడిటీ చూసుకోండి, 1 year ఇస్తున్నారు, కాబట్టి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇది. ఓకే, సో చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎగ్జామ్ గురించి? అడగండి. యా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు, నో ప్రాబ్లం. ఆర్ఆర్బి పిఓ ఎగ్జామ్ ఎప్పుడు? డేట్స్ ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేదు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో కండక్ట్ చేస్తున్నారు. ఎస్, ఐబిపిఎస్ రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చెప్తున్నారు. సార్కి కొంచెం సర్జరీ అయింది, లాస్ట్ వీక్ బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఈ వీక్లో జాయిన్ అవుతున్నారండి, అది ప్రాబ్లం లేదు. తిరుపతి సార్ రీజనింగ్ చెప్తారు, మీకు ఆల్రెడీ ఐడియా ఉంది మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కోర్సెస్ గురించి? డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా. అంటే రెండూ మంచివే, ఏది నేను బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ రెండిట్లో వేటికి అవే అడ్వాంటేజెస్ ఉన్నాయి.
వేటికి అవే డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి రెండిట్లో. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ని బట్టి, మీ కరెంట్ సిచ్యువేషన్ని బట్టి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి దాన్ని బట్టి మీరు ఒకదాన్ని టార్గెట్ చేసుకోండి కరెక్ట్గా. అంటే రెండు వచ్చినప్పుడు డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ వేరు. ప్రస్తుతానికైతే ఏదో ఒకటి బాగా టార్గెట్ చేసి వర్కౌట్ చేయండి. ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ లేదు కాబట్టి కంప్లీట్ ఫోకస్ అంతా క్వాంట్ అండ్ రీజనింగ్. ఎందుకంటే చాలా స్పీడ్ మ్యాటర్, కట్ ఆఫ్ అనేది మీ స్పీడ్ బట్టి డిపెండ్ అవుతుంది, స్పీడ్ అండ్ యాక్యురసీ. అట్లేం లేదు, మీకు అందరికీ ఒకటే ప్రైజ్ ఉంటుంది. మనం చెప్పాను కదా, అందరికీ ఒకటే ప్రైజ్ ఉంటుంది. యాక్చువల్గా మీరు అంటే నా కోడ్ ఎంట్రీ చేయండి. నా పేరు శ్రీనివాస్, ఫ్యాకల్టీ కోడ్ ఉంటుంది Y232 అని ఎంటర్ చేస్తే మీకు ఇంకెక్కువగా వస్తుంది డిస్కౌంట్, అన్నిటికంటే ఎక్కువ ఇదే లాస్ట్ ఫైనల్గా. అంటే సంథింగ్ అరౌండ్ 1400 వస్తుంది, 80%. దానివల్ల 80% వస్తుంది మీకు డిస్కౌంట్. ఇంకేమైనా ఉన్నాయా డిస్కస్ చేయాల్సినవి? మోడల్ పేపర్స్ నేను లాస్ట్ 2-3 డేస్లో మార్నింగ్ సెషన్ 9 AM కొన్ని క్లాసెస్ తీసుకున్నాను. 2019 పేపర్ చెప్పాను, అలాగే 2018 పేపర్ కూడా చెప్పాను. మెయిన్స్ పేపర్స్ ఇంకా చెప్పలేదండి, మెయిన్స్ ఒక్క సెషన్ మాత్రమే తీసుకున్నాను. అన్ని ప్రిలిమినరీ పేపర్స్ డిస్కస్ చేసాము ఆల్రెడీ, ఒకసారి చూడండి. తర్వాత ఇంకా 3 పేపర్స్ ఉన్నాయి, నేను చెప్తాను, డోంట్ వరీ. We have 3 more exams to discuss. Maybe tomorrow Sunday kada oka marathon session pettukundam, like 2 hours class laga. Qualified marks ela unnayante koncham vary avutundandi, 55 to 60 aithe best attempt 80 questions lo. ఇంకా ఏమైనా ఉన్నాయా డౌట్స్? పీఓ అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి యాక్చువల్గా సిలబస్ సేమ్, అది ప్రాబ్లం లేదు మనకి. నో సేమ్ సిలబస్. అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో పీఓ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎక్స్ట్రా ఉందండి, అంటే కొంచెం అడిషనల్గా ఉంది, అది మనం డిస్కస్ చేద్దాం, ప్రాబ్లం లేదు. మోడల్ పేపర్స్ టెక్స్ట్ బుక్ అంటే యాక్చువల్గా స్టాండర్డ్ బుక్స్ లేవు, ఈ కిరణ్స్లో ఉంటాయి. కిరణ్స్లో మన అడ్డా స్టోర్లో కూడా ఈ బుక్స్ అనే ఫోల్డర్ ఉంటుంది చూడండి, ఈ బుక్స్లో వెతకండి, దొరుకుతాయి. కిరణ్స్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రీవియస్ పేపర్స్ అయినా ఏ బుక్ అయినా అవే ఉంటాయి పేపర్స్, బట్ సొల్యూషన్స్ బెస్ట్ ఇచ్చే బుక్ని చూడండి, మన స్టోర్లో చూడండి, మంచిగానే ఉన్నాయి అడ్డాలో. అలాగే కిరణ్స్ కూడా చూడండి ఒకసారి. ఎస్ ఉంది, ప్రతి సెక్షన్కి కూడా నార్మలైజేషన్ కూడా ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఇది డెఫినెట్గా మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్సి అండ్ వేరే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది వచ్చిన నోటిఫికేషన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. మిగతా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు మనకి, ప్రస్తుతానికైతే తెలీదు కదా. లేదు, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా చెప్తాం. అంటే ఆర్ఆర్బీ పిఓ స్టాండర్డ్ ఎలా ఉంది, ఐబీపీఎస్ పిఓ స్టాండర్డ్ ఎలా ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో రెండింటికి హెల్ప్ అయ్యేలా కొంచెం క్లాసెస్ ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ క్లాసెస్. ఓకేనా, మరి మళ్ళీ మీట్ అవుదామా? ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ మీకు? ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడిగారు. అది యాక్చువల్గా అన్నీ తెలుసు కదా మీకు, ఇప్పుడు ప్రతిదీ కూడా సిచ్యువేషన్లో అంటే అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఈవెన్ యూపీఎస్సీ వాళ్ళే ఫస్ట్ టైం వాళ్ళ హిస్టరీలో పోస్ట్పోన్ చేశారు బికాస్ ఆఫ్ COVID-19 వల్ల. సో ఇప్పుడు ఏమీ చెప్పలేని సిచ్యువేషన్, కరెక్ట్గా నెక్స్ట్ మంత్ వస్తాయని అట్లాంటి మాటలు చెప్పడం కాదు, ఎందుకంటే మనకు కూడా తెలియదు యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే.
యా స్టార్ట్ అవుతున్నాయి 15th నుండి 15th జూలై నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము 15th జూలై నుండి ఎవ్రీడే 3 PM to 6 PM. మీరు స్టోర్లో వెళ్ళి డీటెయిల్స్ చూడండి. ప్రైస్ ఈస్ అరౌండ్ 1370 రూపీస్, అంటే 1400 అవుతుంది అనుకోండి. ఓకేనా, మరి మళ్ళీ డిస్కస్ చేద్దామా? ఇంకేం అంటే నెక్స్ట్ కంటెంట్తో వస్తాను, పేపర్స్ అవి అలాంటివి సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్టిల్ మీరు పోస్ట్ చేయొచ్చు ఎగ్జామ్ గురించి. నెక్స్ట్ ఒకటి ఎలా అప్లై చేయాలి కూడా చూపిస్తాను ఒక సెషన్లో. అంటే అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఓబీసీ వాళ్ళు ఏంటి, ఎలా పెట్టాలి, సో అవన్నీ చూద్దాం కావాలంటే. ఫైన్ కదా, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. అలాగే మన అడ్డా 247 తెలుగు ఛానల్ని మ్యాక్సిమం స్ప్రెడ్ చేయండి, మన క్లాసెస్ గురించి స్ప్రెడ్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో. యాప్ని మాత్రం ఎవ్రీడే వాడండి. యాప్లో ఉన్న క్విజెస్ని కానీ కరెంట్ అఫైర్స్ని కానీ డే బై డే కంప్లీట్ చేయండి. లాస్ట్ మినిట్లో హెడేక్ అవ్వకుండా, అంటే ఒకటేసారి కరెంట్ అఫైర్స్ చదవడం కష్టం. అలాగే క్వాంట్ రీజనింగ్ కూడా డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే, అంటే డైలీ క్విజెస్లో ఇన్వాల్వ్ అయితేనే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ టచ్లో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రిపరేషన్ మీకు తెలియకుండా అయిపోతుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్పెండ్ చేస్తే లాస్ట్ మినిట్లో 12 hours 13 hours కూర్చోవడం కంటే బెనిఫిట్ కదా. సబ్జెక్ట్స్ ప్రస్తుతానికి క్వాంట్, ఎందుకంటే ప్రిలిమ్స్లో క్వాంట్ అండ్ ఇవి ఉన్నాయి కదా, అవే స్టార్ట్ చేస్తున్నాం, క్వాంట్ అండ్ రీజనింగ్. నో మ్యాన్, అంటే మీకు ఇప్పుడు ఏదో నువ్వు అంటే పిఎం రావు సార్ నేను ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేస్తాను, కానీ మీరు పీఓ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కంబైన్ క్లాసెస్ ఇచ్చినప్పుడు ఎక్కువ పీఓకి ఫోకస్ చేస్తారుగా మరి అంటే. ఓకే, అంటే అది ఫ్యాక్ట్, అదే నేను అబద్ధం చెప్పడం కాదు. ఎందుకంటే యాక్చువల్గా సిలబస్లో పెద్ద డిఫరెన్స్ లేదు, కొంచెం అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటావేమో. సరే మీకే టఫ్ పేపర్ వస్తే ఏం చేస్తావు? ఈజీ క్వశ్చన్స్ నేర్చుకోవడం నీకు ఈజీ అవ్వడం, ఈజీ ప్రిపరేషన్ అందరికీ ఈజీయే. ఇన్ కేస్ ఒకవేళ పేపర్ టఫ్గా ఇస్తే ఏం చేస్తావు? టఫ్గా రాకపోవచ్చు, బట్ టఫ్గా నేర్చుకోవడం, టఫ్ క్వశ్చన్స్ నేర్చుకోవడం వల్ల నీకేమైనా లాస్ ఉందా? అది నా క్వశ్చన్. మీరు అన్నట్టు పీఓ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, అది అగ్రి. స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అది అగ్రి. నేనేమంటున్నానంటే మీ పేపర్ టఫ్గా రాదని గ్యారంటీ ఏంటి? అది చూడండి ఒకసారి, మీ ఇష్టం, అట్లా నేనేం చెప్పట్లేదు. అంటే నీకు తగ్గట్టుగా నేను ఆన్సర్ ఇవ్వట్లేదు నిన్ను సాటిస్ఫై చేయడానికి, రియాలిటీ మాట్లాడుతున్నాను అంతేం లేదు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చలో మరి తర్వాత సెషన్లో మీట్ అవుదామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్.